సాధారణ పౌరులకు అర్థం కాని కొన్ని పదాలు ఉంటాయి. టీడీఎస్ ఇది ఉద్యోగాలు చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది కూడా పన్ను కట్టేటటువంటి స్థాయి శాలరీలు ఉన్న ఉద్యోగులకి తెలుస్తుంది. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్ట్ ఎట్ సోర్స్. అంటే మనకి జీతం ఓ 15 లక్షలు ఉందనుకోండి, ఆ మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ అక్కడే కట్ చేస్తారు. 12 లక్షల పైన ఉన్న ఆ 3 లక్షలకి ట్యాక్స్ అక్కడే కట్ చేస్తారు. ఇప్పుడు నేను ఉద్యోగం జాయిన్ అయినటువంటి సందర్భంలో నాకు ఏదైతే మొట్టమొదట నేను అంటే అంతకుముందు ఈనాడులో చేసినప్పుడు, సిటీ కేబుల్లో చేసినప్పుడు అప్పుడు పిఎఫ్ ఇవి ఉండే కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ నాకు ఎప్పుడు స్టార్ట్ అయింది? 2009లో స్టార్ట్ అయింది. 2009లో టీవీ9లో ఉన్నప్పుడు, తిరుపతిలో ఉన్నప్పుడు 60,000 జీతం. ఆ 60,000 రూపాయల జీతం ఆ తర్వాతన జీతం అట్లాగే ఉంది. అప్పట్లో 2.5 లక్షలే ఏడాదికి నాన్ ట్యాక్స్ అమౌంట్, మిగతాదంతా ట్యాక్స్ కట్టాలి. కాబట్టి ఏడాది మొత్తం మీద లెక్కేసుకుంటే 60,000 లెక్కన 12, 6, 7 లక్షల పైన ఉంటుంది. కాబట్టి అక్కడ ట్యాక్స్ దాదాపుగా ఒక 7-8 వేల రూపాయలు కట్ చేసుకుని ఇచ్చేవాళ్ళు. దానికి ఒక కాగితం ఇస్తారు, టీడీఎస్ కాగితం. అది తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి. ఏది ఇన్కమ్ ట్యాక్స్లో నేను ఎంత పన్ను కట్టాను, ఆల్రెడీ నా దగ్గర పన్ను కట్టించేసుకుంది మా ఆఫీసు, వాళ్ళు మీకు కట్టేశారని చెప్పి కట్టిన డబ్బులు వాళ్ళు కట్టినట్టు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తే ఆ సర్టిఫికేట్ మనం ఇక్కడ సబ్మిట్ చేసి ఇక మనం కట్టక్కలేదు, అక్కడ కట్టేసాం కాబట్టి. ఆ తర్వాత నేను ఏ ఉద్యోగంలో ఉన్నా అది కట్టేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఆడిటింగే చేపిస్తున్నాం. అది పక్కన పెడితే ఈ టీడీఎస్ అనేటటువంటిది రాష్ట్రంలో రావట్లేదు అన్నటువంటి పన్నుల శాఖ కమిషనర్ చెప్తుంది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనరు ఏదైనా ప్రభుత్వ కాంట్రాక్టులు చేసేటప్పుడు వాళ్ళకి బిల్లులు చెల్లించేటప్పుడు కూడా టీడీఎస్ వసూలు చేయాలి. కానీ మొత్తం బిల్లులు ఇచ్చేస్తున్నారు. దాంతో డబ్బులు రావట్లేదు ప్రభుత్వానికి. ఆ కాంట్రాక్టర్లు ట్యాక్స్ కట్టట్లేదు, టీడీఎస్ కట్టట్లేదు. ఈ విషయమే ఇప్పుడు తేలింది. టీడీఎస్ మినహాయింపును పట్టించుకోవట్లేదు. 18% నష్టపోతున్నారు. వృత్తి పన్ను లక్ష్యం 1000 కోట్ల సగం సాధించామని చెప్పి సందర్భంగా చెప్పుకొచ్చారు.